చికెన్ పాస్తా ఇది. ఇప్పుడు దీన్ని ఈ స్టవ్ లాగా ఉంది, దీన్ని స్టవ్ లెక్క ప్రిపేర్ చేయాలి. ఈ మ్యాచ్ బాక్స్, ఇది ఫ్లేమబుల్ థింగ్స్. ఇది మనం ఈ టెంట్ బయట ప్రిపేర్ చేసేద్దాం. ఒకసారి బయటకు వెళ్దాం. ఓకే, ఇది ఫ్లేమ్ ఇప్పుడు సెట్ చేసేద్దాం. ఓకే, ఇది ఇట్లా సైడ్కి పెట్టేద్దాం. ఇది మన స్టవ్ అన్నమాట. ఇది టెంట్లో వేయలేం ఎందుకంటే హీట్ అవుతుంది కదా. ఫస్ట్ ఇది ఇలా అనాలి. ఓకే, ఇలా అయినా దీన్ని ఫస్ట్ ఇందులో పెట్టాలి ఇట్లా పైన. ఇది మ్యాచ్ బాక్స్, ఇది వచ్చేసి ఫ్లేమబుల్. ఓకే, ఇది ఇందులో పెట్టేద్దాం. ఓకే, మొత్తానికి అయితే అంటుకుంది. ఇప్పుడు ఫ్లేమ్ వచ్చింది కదా, 2 ట్యాబ్లెట్ వేసినాం. ఇగో ఈ పాస్తాని దీనిపైన పెట్టాలి అంతే. ఓకే, ఇది హీట్ అవుతుంది. యాక్చువల్గా మనం ఓపెన్ చేయాలనుకుంటా. ఓకే, కనిపిస్తుందా? హీట్ అయిపోయింది. మనం ఇప్పుడు క్యాంప్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు హీట్ అయిన ఈ పాస్తాని ఇందులో ప్లేటింగ్ వేసేద్దాం. కాలుతుంది, దీన్ని చూస్తే మనం తిన్నట్టే ఉంది కానీ కొంచెం మీకోసం టేస్ట్ చూస్తున్నా. నాకు ఓకే, ఏం బాగాలేదు. ఎట్లా తింటారేమో, అసలు వాళ్ళకి ఏం దొరకక తింటారు కానీ